హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేశ్వరి కిచెన్. ఈరోజు మన రెసిపీ బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: 2 కప్పులు శనగబ్యాళ్ళు, 2 కప్పులు బెల్లం తురుము, 3 కప్పులు మైదా, 1 టీ స్పూన్ బాంబే రవ్వ, కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ యాలక పొడి. శుభ్రంగా కడిగి 2-3 సార్లు శుభ్రంగా కడిగి 3 కప్పులు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్లు రాణించుకోవాలి. ఉడకపెట్టిన తర్వాత మూత తీసి కుక్కర్ ఇలా మెత్తగా ఉడకాలి. ఈ వాటర్ మొత్తం వడకట్టి పక్కకు తీసేసి పప్పు గుత్తితో మెత్తగా ఏమిటి పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకోవాలి. బెల్లం బాండీలో వేసి 1/2 కప్పు నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద కరిగించుకోవాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని సిమ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇలా మందపాటి బాండీ ఒకటి పెట్టుకొని వేడి చేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి, ఆ నెయ్యి బాండీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కరిగించిన బెల్లాన్ని ఈ నెయ్యిలో స్టెయిన్ చేసుకోవాలి. ఇందులో నుంచి డస్ట్ పూర్తిగా పోవడానికి వడకట్టిన తర్వాత ఈ వేడుకున్న పప్పుని ఇందులో వేసి ఇలా మొత్తం వేసి దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ దగ్గర పడే వరకు వేపుకోవాలి కదా, అది సిమ్ లోనే ప్రాసెస్ చెందాలి, లేదంటే అడుగంటిపోతుంది. పాకంలో ఇలా శనగపిండి మొత్తం కలిసిన తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్ లో కలుపుతూనే ఉండాలి. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఉడికిస్తారు. ఇన్ కేసు మీకు డస్ట్ లేని బెల్లం దొరికితే ఈ ప్రాసెస్ త్వరగా అయిపోతుంది. ఒక 2 మినిట్స్ ఇలా అడుగంటిపోతుంది, మొత్తం ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ సైడ్స్ కూడా లోపలికి అనుకుంటూ ఉండాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది. ఈ పాకంలోకి ఇలా అనేసుకోవాలి. 2 మినిట్స్ కంటిన్యూస్ గా మనం కలుపుతూనే ఉండాలి. అప్పుడు కొంచెంగా ఒక అర్ధ భాగం దగ్గర పడిపోతుంది. సిమ్లో ఇలా అప్పుడప్పుడు కలుపుతూ అడగంటకుండా ఇంత దగ్గర పడేలాగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని చుట్టూది అంతా కలుపుతూ ఇందులోకి కలుపుతూ దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కాడ పొడవుగా ఉన్న గంట తీసుకుంటే చేయి మీద పడకుండా ఫ్రై అవుతుంది. ఇలా గంట ఇలా వేయగానే ఇంత జారుడుగా కాకుండా కొంచెం గట్టిగా కింద పడేంత వరకు ఫ్రై చేయాలి. పూర్ణం ఇలా గట్టిగా ఇలా ఉండగా పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పూర్ణాన్ని బాండ్లీ మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసిన తర్వాత
దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పెంచుదాం. 1/2 టీ స్పూన్ యాలక పొడి వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇన్ కేసు మీకు ఇలా గట్టిగా రాకపోతే ఇంకా కొద్దిగా ఉడికించుకోవాల్సి వస్తుంది. ఇలా మొత్తం రవ్వ, ఉప్పు అంతా మైదాకి ఇలా కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి. తర్వాత మన చేతితోటి ఫుల్ 1, 2, 3 ఆయిల్ వేసి ఈ ఆయిల్ మొత్తం ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి 1 గంట ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి. ఇలా ఉన్న ఆయిల్ మొత్తం దీని మీద ఇలా పూసేసి దీని మీద మూత పెట్టేసి 1 గంట రెస్ట్ ఇవ్వాలి. గంట తర్వాత మైదా రవ్వ మిశ్రమం ఇలా నానుతుంది. ఇలా తర్వాత ఇలాంటి ఒక షీట్ లేదంటే బటర్ పేపర్తో అయినా చేసుకోవచ్చు. దానికి ఇలా ఆయిల్ పూసి మన హ్యాండ్కి కూడా ఇలా ఆయిల్ పూసుకొని దీన్ని ఇలా ఒత్తుకొని పిండితో దీన్ని మొత్తం ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసి ఈ షీట్కి ఇలా అప్లై చేసి దీన్ని ఈ సైడ్ పెట్టాలి. మళ్ళీ ఇలా సైడ్స్ ఇలా పిండి ఉంటే ఇలా లోపలికి అనుకొని పూర్ణం మాత్రమే పతలాగా ఒత్తేలాగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి తవ పెట్టుకొని కాలిన తరువాత బొబ్బట్టు వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా సైడ్స్ ఇలా అనుకొని నెమ్మదిగా తిప్పి వేసుకోండి. ఇప్పుడు ఈ సైడ్ ఆయిల్ వేయండి.
ఈ సైడ్ ఆయిల్ వేసినాక మరలా తిప్పాలి. ఈ సైడ్ కూడా ఆయిల్ వేయాలి. అంత బాగా ఎర్రగా కాల్చుకోవాలి. రెండు సైడ్లు ఇలా కాల్చుకోవాలి. ఇంతేనండి, అన్నీ ఇలాగే కాల్చుకోవడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.